గత వీడియోలలో మనం వయస్సులపై పద సమస్యల గురించి ఒక ఉదాహరణను తీసుకొని చర్చించాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం అదే అంశంపై మరింత కష్టతరమైన ఒక ఉదాహరణ తీసుకొని చర్చిద్దాం. వీటినే మనం ఇంగ్లీష్లో వర్డ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అని అంటాము. ఇక్కడ ఉదాహరణ గమనించండి. ప్రస్తుతం నిఖిల్ వయస్సు 18 సంవత్సరాలు మరియు షాన్విత వయస్సు 2 సంవత్సరాలు. నిఖిల్ యొక్క వయస్సు షాన్విత వయస్సు కన్నా 3 రెట్లు అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో కనుగొనము. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏమిటంటే, మనకి సాధారణంగా గణితంలో ఉదాహరణలు ఎలా ఉంటాయి? సంఖ్యలతో మరియు గుర్తులతో కూడి ఉంటాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకిచ్చిన ఉదాహరణ పదాల సముదాయంలా ఉంది. అంటే కొన్ని వాక్యాలు ఇచ్చారు మనకి. ఆ వాక్యాలను ఉపయోగించి మనము ఈ ఉదాహరణను సాధించాలి. అందుకే వీటిని మనము పద సమస్యలు అని అంటారు. అంటే పదాలతో కూడిన సమస్యలు సాధన. ముందుగా మనకిచ్చిన సమాచారాన్ని రాసుకుందాం. మనకిచ్చిన సమాచారం ఏంటి? ప్రస్తుతం నిఖిల్ వయస్సు ఎంత? 18 సంవత్సరాలు. అలానే షాన్విత వయస్సు ఎంత? 2 సంవత్సరాలు. ఇక్కడ మనకి ఏం కనుక్కోమన్నారు? నిఖిల్ యొక్క వయస్సు షాన్విత వయస్సు కన్నా 3 రెట్లు అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో కనుగొనమని అన్నారు. దానికోసం మనం ఏం చేస్తామంటే, నిఖిల్ యొక్క వయస్సు షాన్విత వయస్సు కన్నా 3 రెట్లు అవ్వడానికి అయ్యే సంవత్సరాలు మనం వై అని అనుకుందాం. వై అనేది ఇక్కడ ఒక చరరాశి. అంటే వై సంవత్సరాల తర్వాత నిఖిల్ యొక్క వయస్సు అనేది షాన్విత వయస్సు కన్నా 3 రెట్లు ఎక్కువ అవుతుంది. ప్రస్తుతం నిఖిల్ వయస్సు ఎంత? 18 సంవత్సరాలు. అయితే వై సంవత్సరాల తర్వాత నిఖిల్ యొక్క వయసు ఎంత అవుతుంది? 18 ప్లస్ వై అవుతుంది. అలానే ప్రస్తుతం షాన్విత వయస్సు ఎంత? 2 సంవత్సరాలు. వై సంవత్సరాల తర్వాత షాన్విత యొక్క వయస్సు ఎంత అవుతుంది? 2 ప్లస్ వై అవుతుంది. నిఖిల్ యొక్క వయస్సు షాన్విత వయస్సు కన్నా 3 రెట్లు అవ్వడానికి వై సంవత్సరాలు పడుతుంది. అంటే వై సంవత్సరాల తర్వాత నిఖిల్ వయస్సు ఎంత? 18 ప్లస్ వై. ఇప్పుడు ఇది వై సంవత్సరాల తర్వాత షాన్విత వయస్సుకు ఎన్ని రెట్లు ఉంటుంది? 3 రెట్లు ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మనకిచ్చిన ఉదాహరణ ఏ రూపంలో ఉంది? పదాల రూపంలో ఉంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మనకిప్పుడు ఒక సమీకరణం వచ్చింది. ఇప్పుడు దీనిని సాధించడం చాలా సులువు కదా. ఇలాంటివి మనం ఇంతకు ముందు వీడియోలలో చర్చించుకున్నాం. అవేంటి? ఇరువైపులా చరరాశి ఉన్న సామాన్య సమీకరణం. ఇప్పుడు ఇక్కడ ఈ సమీకరణానికి కుడివైపున బ్రాకెట్స్ ఉన్నాయి, అంటే కుండలీకరణాలు ఉన్నాయి. వాటిని మనం తొలగించాలి. దానికోసం మనం ఏం చేస్తాము? ఈ 3ని 3 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ వై చేస్తాం. ఎడం వైపు ఏమవుతుంది? 18 ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 ఎంత? 6 ప్లస్ 3 ఇంటూ వై ఎంత? 3y. ఇప్పుడు మనము సజాతీ పదాలన్నింటినీ ఒకవైపు తీసుకువద్దాం. అంటే చరరాశులన్నింటినీ ఒకవైపు, స్థిర సంఖ్యలన్నింటినీ ఒకవైపు తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది? y మైనస్ 3y. అంటే 3yని మనము ఏం చేసాము? పక్షాంతరం చెందించాం. ఎటువైపు? ఎడమ వైపుకు. సమీకరణానికి ఎడమ వైపు. అలానే 18ని సమీకరణానికి కుడివైపుకు పక్షాంతరం చెందించాలి. అప్పుడు అది ఏమవుతుంది? 6 మైనస్ 18 అవుతుంది. y మైనస్ 3y విలువ ఎంత? మైనస్ 2y ఇజ్ ఈక్వల్ టు 6 మైనస్ 18 ఎంత? మైనస్ 12. ఇప్పుడు y విలువను కనుగొనడానికి -2ను కుడివైపుకు, అంటే సమీకరణానికి కుడివైపు పక్షాంతరం చెందిద్దాం. ఇక్కడ -2 అనేది yని గుణిస్తుంది. అదే కుడివైపు వెళ్తే ఏమవుతుంది? భాగింపబడుతుంది. అప్పుడు సమీకరణం ఎలా మారుతుంది? y ఈజ్ ఈక్వల్ టు -12/-2. ఇక్కడ మైనస్ మైనస్ కొట్టుకుపోయి 12 అనేది 2వ టేబుల్లో ఎన్నిట్లో పోతుంది? 2 1ల 2 6ల. అంటే y విలువ ఎంత? 6. అంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాల తర్వాత నిఖిల్ వయస్సు షాన్విత వయస్సు కన్నా 3 రెట్లు అవుతుంది? 6 సంవత్సరాల తర్వాత. అసలు మనకి ఇప్పుడు వచ్చిన వై విలువ అనేది సరైనదా కాదా అనేది సరిచూచుట. దీనికోసం మనం ఏం చేస్తాం? నిఖిల్ యొక్క వయస్సు షాన్విత వయస్సు కన్నా 3 రెట్లు అవ్వడానికి అయ్యే సంవత్సరాలు ఎంత అనుకున్నాం మనం? వై. ఇక్కడ మనకి వై విలువ ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఇప్పుడు మనము ఇది ప్రతిక్షేపిద్దాం. 6 సంవత్సరాల తర్వాత నిఖిల్ వయసు ఎంత అవుతుంది అన్నాము? వై సంవత్సరాల తర్వాత నిఖిల్ వయసు ఎంత అవుతుంది అన్నాము? 18 ప్లస్ వై. ఇక్కడ వై విలువ ఎంత? 6. 18 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు, అంటే వై స్థానంలో ఏది ప్రతిక్షేపించాలి? 6 ప్రతిక్షేపించాలి. 18 ప్లస్ 6 ఎంత? 24. అదేవిధంగా 6 సంవత్సరాల తర్వాత షాన్విత వయస్సు ఏమవుతుంది? 2 ప్లస్ వై. ఇక్కడ వై స్థానంలో ఏది ప్రతిక్షేపించాలి? 6ను ప్రతిక్షేపించాలి. 2 ప్లస్ 6 ఎంత? 8. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే నిఖిల్ యొక్క వయస్సు షాన్విత వయస్సు కన్నా 3 రెట్లు ఉందా లేదా? ఎందుకంటే 8 మూలు ఎంత? 24.